వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం చింత చిగురు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: చికెన్. ఈ చికెన్ని 1/2 కిలో తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. చింత చిగురు ఒక 100 గ్రామ్స్. ఈ చింత చిగురుని తీసుకున్నప్పుడు మనకి వేస్టేజ్ వస్తుందండి. ఇలా రబ్ చేసి మొత్తం క్లీన్ చేసుకున్నారంటే ఇటు చూసారా, ఈ విధంగా వేస్టేజ్ అంతా వస్తుంది. ఈ ఈనెలు మొత్తం పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇవి మనకు అవసరం లేదు, ఓన్లీ ఈ చింత చిగురు మాత్రమే అవసరం అవుతుంది. అలా సపరేట్ చేసుకున్నది ఇది 100 గ్రామ్స్. పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొంచెం, ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1 టీ స్పూన్, ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్లు, కారం ఒక 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేయించుకుందాం. కొంచెం లైట్గా వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకుంటే మనకి టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది మీకు, అంటే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది కొంచెం జస్ట్ అట్లా ఉల్లిపాయలు వేయంగానే వేయించేసుకొని చికెన్ అవి యాడ్ చేసేస్తూ ఉంటారు. అలా కాదండి, ఏ కూరకైనా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకుందాం. చూడండి, బాగా వేగిపోయాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒకసారి కలియబెట్టండి. దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిది కాబట్టి కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయింది కదా, దీంట్లో ఈ చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి. చికెన్ ముక్కల్ని వేసుకొని బాగా కలియబెట్టండి. నేను ఇక్కడ కొంచెం పెద్ద ముక్కలు తీసుకున్నాను కదండి, మీకు కావాలి అంటే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఈ చికెన్ని. దీంట్లోనే పసుపు, ఉప్పు, ఈ ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. మీరు ఎంత ఉప్పు అయితే తినగలరో అంత వేసి ఒకసారి కలియబెట్టండి.
ఒకసారి కలుపుకున్న తర్వాత కారం వేసుకోండి. కారం కూడా మీ రుచిని బట్టి వేసుకోండి. దీంట్లోనే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ అన్నీ వేసి ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఒకసారి బాగా కలిపెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేస్తే మనకి ఈ చికెన్లో కొంచెం వాటర్ వస్తుందండి. ఆ వాటర్లోనే ఒక 2-3 నిమిషాలు మగ్గనిస్తే ఈ మసాలా మొత్తం దానికి పట్టి టేస్ట్ బాగుంటుంది. చికెన్కి పట్టి సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు, 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి చికెన్ ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దాం. తర్వాత మనం చింత చిగురు వేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చికెన్ బాగా ఉడికింది కదా. ఇప్పుడు లాస్ట్గా మనం ఇక్కడ చూడండి, నేను ఈ చింత చిగురుని పేస్ట్ చేసుకున్నానండి. ఎందుకంటే ఈ చింత చిగురు మనం వేసినప్పుడు కొంచెం మరీ లేతగా ఉన్నవి కొంచెం ఉడుకుతాయి, లేకుంటే మనకి ఆకులుగా అక్కడక్కడ తగులుతాయండి. అలా ఇష్టం లేక పేస్ట్ చేసి వేస్తున్నాను. ఇలా వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి గ్రేవీ కూడా థిక్గా వస్తుంది. లేదు మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే చింత చిగురు డైరెక్ట్గా వేసుకోండి. ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే మనకి గ్రేవీ థిక్గా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. చూసారు కదా గ్రేవీ చూడండి ఎలా వచ్చిందో. మనం ఇప్పుడు రైస్లో కలుపుకున్నప్పుడు మనకి చింత చిగురు ఎక్కడా కనిపించదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లేదా అలా డైరెక్ట్గా డైరెక్ట్గా ఇష్టపడే వాళ్ళు డైరెక్ట్గా వేసేసుకోండి చింత చిగురు. చూసారా మీకు ఎక్కడైనా చింత చిగురు అని కనిపిస్తుందా? మొత్తం గ్రేవీనే ఉంది చూడండి. ఇది మొత్తం వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకున్నారంటే బాగా థిక్గా వచ్చేస్తుంది మనకి గ్రేవీ. కర్రీ కొంచెం చిక్కబడుతుంది. మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా చక్కగా ఉడికిపోయింది. మీకు ఎక్కడైనా చింత చిగురు వేసామని కూడా అనిపించటం లేదు. చూడండి సేమ్ కర్రీ లాగే ఉంది కదా. ఈ చింత చిగురు ఎవరైనా సపోజ్ ఇష్టపడకపోతే, ఎవరైనా ఇష్టం ఉండదు కదండి కొంతమందికి, అలాంటి వాళ్ళు కానీ చింత చిగురుతో చేశారా అనుకున్నట్లు అయిపోయింది చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీనిలో లాస్ట్గా కొత్తిమీర చల్లేసుకుందాం. కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా చింత చిగురు చికెన్ కర్రీ. ఇది వేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి
సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.